నెక్స్ట్ ఎయిర్ ఫిల్టర్ కూడా బాగాలేదు, ఎయిర్ ఫిల్టర్ కూడా రిప్లేస్ చేయించాను. దానికి ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు ఈ స్పేర్ పార్ట్స్ కానీ ఇలాగ ఇంజిన్ ఆయిల్ చేంజ్ కానీ ఇలాంటివి వస్తాయి చూడండి, సర్వీసులు కానీ. ఓ షిట్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. ఇవాళ మండే అనమాట. కార్ అయితే తీసుకుందామని వచ్చాను. ఇక్కడ రిసెప్షన్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాను. కార్ మొత్తం అంతా రెడీ అయిపోయిందంట. 1 lakh kilometers తర్వాత నుండి ఆల్మోస్ట్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి స్పేర్స్ కూడా. సో ఇవి క్లచ్ ప్లేట్స్ అంట, పాతవే. చూసారు అలాగే అయిపోయినాయో. అండ్ ఇది కూడా పాతవే. ఇప్పుడు ఇవి 75% అయితే మొత్తం డిస్టర్బ్ అయిపోయాయంట. సో అందుకని కొత్తదైతే చేపించాను. ఇప్పుడు 25% ఉన్నాయి హెల్త్ అని చెప్పారు. సో ఇంకా కంప్లీట్ గా అయితే మార్పిచ్చాను ఇవి క్లచ్ ప్లేట్స్ కూడా. అండ్ నెక్స్ట్ ఇవి బ్రేక్ సిలిండర్స్ 2 బ్యాక్ టైర్ కి వస్తాయి అనమాట, రేర్ వీల్ కి. సో ఈ 2 కూడా మార్పించేసాము మనము. ప్రెసెంట్ కొత్త వేయించాము. నెక్స్ట్ రేర్ అండ్ ఆయిల్స్ అనమాట. ఎయిర్ ఫిల్టర్ ఒకటి మార్చేసాము. ఇక్కడ ఉన్న పార్ట్స్ మాత్రం మనవి. ఆల్మోస్ట్ ఇంకా వాష్ అయితే అవుతుంది. సో బ్రో ఇప్పుడు మనం ఏమేమి చేయించాం? ప్రెసెంట్ అయితే సర్వీస్ చేయించాం సార్. దీంట్లో మనకి ఆయిల్స్ మార్చలేదు, ఎందుకంటే మనకి ఆయిల్స్ మార్చి ఎక్కువ కిలోమీటర్స్ తిరగలేదు. ఓకే. సో జనరల్ సర్వీస్ వితౌట్ ఆయిల్ చేంజ్ చేయించాము. ఇందులో లీక్ అవుతుంది అనమాట. ఓకే. కోలా ప్లేట్ దగ్గర నుంచి, వాటర్ పంప్ దగ్గర నుంచి, రేర్ అండ్ ఆయిల్స్ దగ్గర నుంచి. ఓకే. సో ఈ 3 చేయించాను నేను. ఓకే. నెక్స్ట్ ఇది రేర్ అండ్ ఆయిల్స్ ఏంటంటే మనం గేర్ బాక్స్ డౌన్ చేస్తాం అనమాట. గేర్ బాక్స్ డౌన్ చేయగానే మన క్లచ్ ప్లేట్లు కూడా మనకి 75% లైఫ్ అయితే అరిగిపోయి మొత్తం. 25% లైఫ్ ఉంది. అది కూడా రీప్లేస్ చేసాను. క్లచ్ ప్లేట్లు 2, నెక్స్ట్ రిలీజ్ బేరింగ్ ఒకటి. నెక్స్ట్ ఎయిర్ ఫిల్టర్ కూడా బాగాలేదు, ఎయిర్ ఫిల్టర్ కూడా రీప్లేస్ చేయించాను. నెక్స్ట్ బ్యాటరీ టెస్టింగ్ కూడా చేయించాను. ఓకే. నెక్స్ట్ వైపర్ షాంపూ ఆటో టాప్ చేయించాను. నెక్స్ట్ సంప్ సైడ్ కూడా మనకి ఆయిల్ లీక్ అనేది ఉందన్నమాట. అది కూడా మళ్ళీ గమ్మింగ్ చేయించాను సంప్ మొత్తం. నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్ మొత్తం లీక్ అయింది కాబట్టి ఒక 2 liters పడింది. ఇంజిన్ ఆయిల్ కూడా టాప్ చేయించాను. నెక్స్ట్ వెనకాతల వీ సిలిండర్స్ కూడా మార్చాను అనమాట. ఓకే. వీ సిలిండర్స్ మార్చి బ్రేక్ ఆయిల్ కూడా టాప్ చేయించాను. ఓకే. బ్రేక్ రీడింగ్ చేసా 4 weeks. సో అంతే. టైమ్ ఈజ్ like 5 o'clock. ఇంక ఇక్కడ నుండి అయితే మనము బయలుదేరిపోదాము. ఇంకా చిన్న చిన్న వర్క్స్ మిగిలిపోయి అవి ఇంకా నెక్స్ట్ టైం చేసుకోవడం అవుద్ది. నాకైతే అమౌంట్ 32,000 అయింది. ముందు బ్లాగ్ లో 70,000 అని ఎందుకు పెట్టానంటే యాక్చువల్ ఎస్టిమేషన్ 70,000, కానీ మనము 32,000 కి తప్పించాం. ఇంకొక 2 parts అయితే వేయాల్సినవి ఉన్నాయి. సో ఆ పార్ట్స్ వేయకుండా మనమైతే ఇంకా అడ్జస్ట్ చేసాం అనమాట. ఆ పార్ట్స్ ఏంటంటే చెప్పాను కదా, స్టీరింగ్ గేర్ బాక్స్ ఒకటి అండ్ ప్యాడ్స్ అండ్ డిస్క్. ఈ 2 ఈజీగా 40,000 వరకు ఉంది. మనకైతే 70,000 కరెక్ట్ గా సరిపోయింది లెక్క అయితే. ఫస్ట్ వెళ్తూ మాట్లాడుకుందాం మెల్లిగా, ప్రాబ్లం ఏమీ లేదు. గేట్ పాస్ తీసుకున్నారు. ఓకే అండి. సో ఇంకా విల్ మూవ్ ఆన్. ఓకే. అయితే మళ్ళీ ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఒక 1/2 hour పైనే అనుకోండి. ఇంకా ఎప్పుడు మనకి ఎలా ఉంటుందంటే సర్వీస్ చేయించిన వెంటనే ఏదో కొత్త కార్లా మారిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది, కానీ కొత్త కార్ ఏం మారదు. సేమ్ మన కారే, జస్ట్ ఏదో పైన కోటింగ్ చేసేస్తారు అంతే వీళ్ళు. మన సాటిస్ఫాక్షన్ కోసం అమ్మయ్య బాగుంది, స్మూత్ గా ఉంది కారు అనే ఫీలింగ్ వస్తుంది. ఏంటంటే జస్ట్ రిఫైన్డ్ గా ఉంటది అనమాట ఇంజన్. ఇవన్నీ చేస్తే ఆయిల్స్ మార్చడం కానీ, ఆయిల్ ఫిల్టర్స్ మార్చడం, దారి మధ్యలో ఇంకా ఫ్యూయల్ కూడా ఫిల్ చేపించేసుకొని నేనైతే వెళ్ళిపోతాను. 2 రోజుల ఎపిసోడ్ అబ్బా ఇది. నిజంగా నాకే చిరాకు అనిపించింది ఎందుకు ఇంత డ్రాగ్ చేస్తున్నాను అని. కానీ మీకు ఒక క్లారిటీ కోసం అని చెప్పి నేనైతే క్లియర్గా వ్లాగ్ అయితే తీసి పెట్టాను. అంతా హైవేనే ఇది. మనం సపోజ్ ఇటు కాకుండా అలా యూటర్న్ తీసుకుని స్ట్రైట్ వెళ్ళిపోయాం అనుకోండి, అలా వెళ్ళిపోతే ఇంకా మనం చెన్నై వెళ్ళిపోతాము. గుర్తుంది కదా చెన్నై ట్రిప్ ఎలా అయిందో మంది, డిజాస్టర్. అంత కష్టపడి నేను చెన్నై ఇదంతా తిరుక్కుని వస్తే మనకు వచ్చిన వ్యూస్ 400, 300 అలా వచ్చాయి. మీకు కార్ కానీ బైక్ కానీ కొనడం సింపులే. దానికి ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు ఈ స్పేర్ పార్ట్స్ కానీ ఇలాగ ఇంజిన్ ఆయిల్ చేంజ్ కానీ ఇలాంటివి వస్తాయి చూడండి, సర్వీసులు కానీ. అప్పుడే మనకు అనిపిస్తుంది ఏంట్రా బాబు ఎంత ఘోరంగా ఉన్నాయి రేట్లు అని. నేను మొన్న ఒక డైలాగ్ అన్నాను లాస్ట్ వ్లాగ్ లో, హోండా ఎంత పెట్టినా వర్త్ అని చెప్పాను కదా. అది సర్వీస్కి కాదు, అది వర్త్ దేనికంటే హోండా కారు కొత్త కారు తీసుకున్నప్పుడు మనము ఎంత పెట్టినా అది వర్తే అన్న మీనింగ్తో అన్నాను నేను. ఇప్పుడు మళ్ళీ నాకు ఎంత అమౌంట్ అయ్యింది కదా, నేను ఆ వర్డ్ అయితే బ్యాక్ తీసుకుంటున్నాను పక్కాగా. 5 అయ్యింది కదా, ఇంకా ట్రాఫిక్ స్టార్ట్స్. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మన వాళ్ళు ఎవరికైనా గ్యారేజ్ ఉన్నా కానీ, మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా గ్యారేజ్ ఉన్నా కానీ, మీ రిలేటివ్స్లో ఎవరికైనా గ్యారేజ్ ఉంటే కనుక
ఈ వైజాగ్ ఏరియాలో నాకైతే సజెస్ట్ చేయండి కామెంట్స్లో. నేను ఎందుకంటే ఇంకా నెక్స్ట్ టైం నుండి బయట గ్యారేజెస్లో అయితే ఇద్దాం అనుకుంటున్నాను. మెయిన్వి మాత్రం షోరూంలో చేపిస్తాను, మిగతా అవి చిన్న చిన్నవి ఇష్యూస్ మాత్రం అంతా ఇంకా చెప్పాను కదా బయట అయితే ఇచ్చేస్తాను. సో నేను స్టాండర్డ్గా ఒకరిని మెయింటైన్ చేయాలి బయట కూడా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ ద నెక్స్ట్ డే. ఇప్పుడు టైం అయితే 11:15 అవుతుంది. ఇవాళ చాలా లేట్గా లేచాను, ఎందుకంటే మామ్ అండ్ డాడ్ బయటకు వెళ్ళారు. ఇవాళ లేట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను, ఆల్మోస్ట్ 11:15కి. సో మామ్ ఆల్రెడీ అన్ని రెడీ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ దోశల పిండి ఉంది, ఐ మీన్ ఇడ్లీ పిండి, కానీ దోశల కింద వేయొచ్చంట, అంటే ఇంత థిక్గా వేస్తారు కదా, సో అలాగా బండట్టు అంటారు. మీరేమంటారు అనేది నాకు కిందనైతే కామెంట్ చేయండి. ఈ పెనం ఉంది కదా, ఈ పెనం మీద మనం అయితే ఇప్పుడు బండట్టు వేసుకుందాం. మా మదర్ ఇదిగో టప్పర్వేర్ బాక్స్ లో ఉంటాయి, లేదా ఆ బాక్స్ లో ఉంటది, ఈ బాక్స్ లో ఉంటది అని చెప్పేసి వెళ్ళిపోతారు. అదే తీసుకుని ఇంకా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసుకుంటాను. అండ్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్, ఇలాంటి వ్లాగ్స్ ఇంకా చెయ్యాలా వద్దా అని. ఎందుకంటే బయట చాలా మంది వ్లాగర్స్ ఏంటి హౌస్ టూర్లు, ఫ్రిడ్జ్ టూర్లు అవి చేస్తా ఉంటారు. నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు జిమ్కి వెళ్ళేవాడిని అనమాట. సో అప్పుడు నేను ఎక్కువ కుకింగ్ మీద ఇంట్రెస్ట్ చూపించాను, ఎందుకంటే ఎప్పుడు మనమే వండుకోవాలి కదా. జిమ్కి వెళ్ళినప్పుడు ఇంకా డిఫరెంట్ అన్నీ చేసేవాడిని అప్పుడు. ఇప్పుడు ఇంకా అంత టైం ఉండట్లే. కొద్దిగా హీట్ ఎక్కిన వెంటనే మనం ఇదైతే స్టార్ట్ చేద్దాము. మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత బోరింగ్గా ఉన్నాయి ఈ మధ్య, సరైన వ్లాగ్స్ రాలేదని. వస్తాయి ఎవ్వరూ కూడా కంగారు పడద్దు. మంచి వ్లాగ్స్ అయితే ప్లాన్ చేస్తున్నాను కొన్ని రోజుల్లో. పిండి వేసుకుందాము. ఇది ఏంటంటే బండట్టు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలన్నమాట పిండి, అప్పుడే మనకి కన్సిస్టెన్సీ ఉంటుంది, పై వరకు వస్తుంది. చెక్ చేద్దాం కింద మొత్తం మాడిందా లేకపోతే ఏంటో అర్థం అవట్లేదు. కొద్దిగా బ్రౌన్ కలర్లో అయితే వచ్చింది. ఓ షేట్, ఇదిగోండి మెన్ కుకింగ్ ఇలాగే ఉంటాయి. మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఏమైందో అక్కడ కింద. షిట్, మొత్తం అంతా అంటే నేను వెంటనే తిప్పేశాను, కొద్దిగా టైం ఉంచి అది థిక్ అయిన తర్వాత తిప్పాలి. షిట్ ఇంకా ఏం చేసేది లేదు. కొద్దిగా ఆయిల్ పోసి దీన్ని ఏదో సెట్ చేద్దాం ఇలాగా, ఇంకా కెలక్కొద్దు దీన్ని. ఓర్ నాయన, అందుకే ఇలాంటివి ట్రై చేయకూడదు అంటారు. ఎవరు చేయాల్సింది వాళ్ళే చెయ్యాలి. మీరు అనుకోవచ్చు మనము మోటో వ్లాగింగ్ కదా చేసేది, ఎందుకు ఇలాగ అన్ని కలిపి చేస్తున్నారు అని ఒక ఫీలింగ్ రావచ్చు మీకు. కర్ణాటక రైడ్స్ వేసాము, రాజస్థాన్ రైడ్స్ వేసాము, ఢిల్లీ రైడ్ వేసాము, అన్ని చోట్లకి బైక్ వేసుకుని వెళ్ళాను. నేను చాలా అమౌంట్ అయితే పెట్టాను. చాలా మంది మోటో వ్లాగర్స్ ఇబ్బంది పడుతున్నారు. సో ఇలాంటి టైంలో నేను ఒక ఫ్రంట్ స్టెప్ వేసి ఓన్లీ మోటో వ్లాగింగ్ మీద వెళ్ళాను అనుకోండి, అది నాకు కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఏమైందనేది చూద్దాం, ఆగండి. అసలు ఓ గోల్డ్ కలర్లో వచ్చేసింది ఇది. వీ హ్యావ్ దోశ, కొబ్బరి చట్నీ అండ్ కారప్పొడి. ఇదే ఇంకా తినేసిన తర్వాత నాకైతే వర్క్ ఉంది, మనం ఎడిట్ చేయాల్సినవి కొన్ని.